గత 2 రోజుల క్రితం ఎస్సీ వర్గీకరణపై గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యుడు దామోదర్ రాజనరసింహ గారు రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి నిన్న పొన్నం ప్రభాకర్ గారు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టడం ఒక చరిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఈ తెలంగాణ చరిత్రలో యావత్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలబడబోతున్నదన్న విషయాన్ని సందర్భంగా సగౌరవంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు ప్రజల యొక్క అభిప్రాయాలను విన్న తర్వాత జనాభాలో ఎవరు ఎంతనో వారికి అంత వాటా ఇవ్వాలా, రాజకీయాల్లో కానీ ఉద్యోగాల నియామకాల్లో కానీ విద్యా రిజర్వేషన్లు కానీ ఎవరు ఎంతనో వారికి అంత వాటా ఇవ్వాలన్న ఆలోచన చేసి వారు తెలంగాణ శాసనసభ ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషనే కావచ్చు, సేవల డిక్లరేషనే కావచ్చు, ఎస్సీ వర్గీకరణ పైన, ఈసీ రిజర్వేషన్ల పైన ఏదైతే స్పష్టమైనటువంటి ప్రకటనలు చేసిండ్రో ఆ ప్రకటనలకు కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర ఆనాటి పిసిసి అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పకడ్బందీగా మరి బీసీల జనగణన చేయించి శాస్త్రీయంగా గణన చేయించినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన తీర్పు ఇవ్వడం జరిగిందో వెంటనే కొన్ని నిమిషాలలోనే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత సాహసోపేతంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఈ వర్గీకరణ బిల్లుకు 100% కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేము మద్దతు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రకటన చేయడమే కాదు, దాన్ని శాసనసభలో ఆమోదింపజేసినటువంటి ఘనత కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన చేసిండ్రో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రివర్గం యావత్తు అటు దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, నేటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, అందరూ సమిష్టి నిర్ణయంతో ఆలోచనతో మరి దీన్ని అమలు చేయడానికి దేశంలోనే ప్రప్రథమంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలబడ్డదంటే అది మనకు గర్వకారణం చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనం గర్వించదగిన సందర్భం అని చెప్పి సందర్భంగా మీద మనవి చేస్తూ ఉన్నాను. యావత్ భారతదేశంలో రేపు ఈ జనగణన కానీ రిజర్వేషన్లను కానీ పాటించే ఒక కంపల్సరీ సిచ్యువేషన్ను, ఒక మరి వెనక్కి పోలేనటువంటి సిచ్యువేషన్ను ఇవాళ దేశానికే మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వము కల్పించిందని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది దేశవ్యాప్తంగా అమలు తీరుతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ రాష్ట్రంలో ఏదైతే దీన్ని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారో దానికి మరి పెద్ద ఎత్తున బలహీన వర్గాల నుంచి కానీ మరి మాదిగా ఉపకులాల నుంచి కానీ పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అనేక కులాల వాళ్ళు ఫోన్లో మాట్లాడి కానీ వ్యక్తిగతంగా కలిసి కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి రేపు రానున్న రోజుల్లో నేను మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. ఊరు వాడ ఇంటింటికి ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఈ సామాజిక న్యాయం జరుగుతున్న విషయాన్ని అందరికీ తెలియజేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మీరంతా కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ ఇంకా విస్తృతంగా వివిధ కార్యక్రమాలు తీసుకొని జనంలోకి వెళ్ళాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.